అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకి ఒక షాక్ తగిలింది. ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి కేశవ్ మహంతి కూతురు దివిష ఈ నీట్ పరీక్ష లీక్ గురించి నిరసనలు చేస్తున్నారు కదా, ఆ నిరసన ఉద్యమంలో ఈవిడ కూడా పాల్గొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి నిరసనకారుల యొక్క వాక్కులకి ఈమె కూడా తన యొక్క పదాన్ని కలిపి, తన యొక్క నోరుని కలిపి ఆ విధంగా నినాదాలు చేసింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. దీనికి ఇప్పుడు చాలామంది అస్సాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు దీన్ని చాలా బాగా ప్రొజెక్షన్ చేసి హిమంత బిశ్వ శర్మని చాలా వరకు విమర్శిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, హిమంత బిశ్వ శర్మ గారు, ప్రతి ఒక్కరికి వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి హక్కు ఉంది. వాళ్ళు శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చు. ప్రతి దాన్ని నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. అందరికీ న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పి హిమంత బిశ్వ శర్మ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటివి దొరకాలే కానీ ప్రతిపక్షాలు ఎవరికైనా సరే మంచి పండగే. అది ఎవరికైనా సరే, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటివి దొరికితే చాలు పెద్ద పండగ చేసుకుంటారు. ఆ అమ్మాయి ఒక విద్యార్థిగా ఉన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆవిడ బయటకు వచ్చి ఆ విధంగా తన యొక్క నోరు నిప్పింది. మరి వాళ్ళ నాన్నగారు కూడా ఆవిడకి ఆ యొక్క అవకాశం ఇచ్చారంటే నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం జరగాలనే కదా. మరి ఆ వైపు నుండి కూడా ఆలోచించవచ్చు మనం. నిస్వార్థంగా పారదర్శకత్వంగా ఉండే విధంగా నాయకులు కూడా ఉన్నారని అనుకోవచ్చు కదా. దేన్నైనా మనం విమర్శ చేయొచ్చు, దాన్నే ఉంది. విమర్శ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలాగైనా సరే దీన్ని చాలా పెద్ద ప్రొజెక్షన్ చేసుకుంటాయి.